యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్ల తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయ దుర్గమైన వాడు, స్తోత్రార్హుడు. కీర్తనల గ్రంథం 18వ అధ్యాయం 46వ వచనం. తన జీవితంలో తనకు కలిగిన విజయాలు, కార్యసిద్ధి తన వల్లే అని చెప్పుకునే ఉద్దేశం దావీదుకి అంత మాత్రం లేనే లేదు. తన జీవితం ప్రారంభం నుండి అంతం వరకు జరిగినవన్నీ దేవుని వల్ల మాత్రమే జరిగాయని దావీదుకి తెలుసు. మనకు కూడా లోకం పైన, సాతాను పైన విజయం లభించాలి అంటే దేవునిపైనే మనం సంపూర్ణమైన నమ్మకం ఉంచాలి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 37వ వచనం ప్రకారం, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచూ ఉన్నాము. ఈ దిన వాక్యాన్ని బట్టి దేవునిలో జీవం ఉన్నది. ఈ సృష్టి అంతటిలో ఉన్న జీవం కానే కాదు, దేవుడు సాక్షాత్తు తన జీవాన్ని మనలో ఉంచాడు. ఆయన ఇచ్చిన జీవాన్ని బట్టి మనము అన్ని వేళలా ఆయనను స్తుతించి, ఆయనను ఆరాధించి, ఆయన నామాన్ని మహిమపరుద్దాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, జీవాధిపతి, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, నీలో ఉన్నటువంటి జీవాన్ని బట్టి, నీవు మాకిచ్చినటువంటి జీవాన్ని బట్టి ప్రభువా, మేము నిత్యము నిన్ను ఆరాధించి స్తుతించే వారిగా మమ్మల్ని సిద్ధపరచమని యేసు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.